ఉత్తర దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది సోమవారంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అది ప్రస్తుతం నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బెంగాల్లో నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బెంగాల్ అండ్ దాని దగ్గర ఉన్న అడ్జాయినింగ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్ ఈ తీరం చేరే క్రమంలో 9వ తారీఖుకి అంటే 2 days తర్వాత అది మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది.